కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందించారు ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కవిత వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. కొద్ది నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు. హరీష్ రావు పైనే వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణ రాహిత్యం అంటున్నారు ఆయన. అవినీతి ఆరోపణలను బలపరిచేలా కవిత మాట్లాడారు అని చెప్తున్నారు. అందుకే కేసీఆర్ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు అని స్పందించారు దాసోజు శ్రవణ్. గత కొద్ది నెలలుగా పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత గారు ప్రవర్తిస్తున్నటువంటి ఒక తీరు తెన్నులు, కొనసాగిస్తున్నటువంటి ఒక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ అధినాయకత్వానికి నష్టం కలిగించేటువంటి ఒక రీతిలో వారు పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నటువంటి ఒక తీరు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్రమైనటువంటి ఒక మనోవేదనకు గురి చేస్తూ, ముఖ్యంగా పార్టీకి తీవ్రంగా నష్టం కలిగజేసే విషయంగా పార్టీ పరిగణిస్తూ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుండి బహిష్కరించారు. వాస్తవానికి మొత్తం పార్టీ అంతా కూడా ఒక సందేహ డోలలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఒక దుర్యోధన మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు పగతో, ప్రతీకారంతో, కక్షతో, కార్పణ్యంతో ఇవాళ కేసీఆర్ గారిని పట్ల అబద్ధాల కమిషన్లు వేసి అసత్య రిపోర్ట్లు తయారు చేయించి అసెంబ్లీ సాక్షిగా దుమ్మెత్తి పోస్తే దాన్ని ధీటుగా తిప్పికొట్టినటువంటి ఒక వ్యక్తి హరీష్ రావు గారు. అవినీతి జరగలేదు అంటూ అసెంబ్లీలో హరీష్ రావు గారు, పార్టీ శాసనసభ్యులు పార్టీ స్టాండ్ను అక్కడ బలంగా వినిపించినారు. కానీ దానికి భిన్నంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు గారు అన్నట్లుగా అవినీతి జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని వారు నొక్కి చెప్పడం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వయలేషన్ ఆఫ్ ది పార్టీస్ కోడ్ ఆఫ్ కండక్ట్, పార్టీకి నష్టం కలిగించేటువంటిది. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేసినారు కాబట్టి వారిపై పార్టీ ఈ చర్య తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినారు.